హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. మరి ఈ రోజు మనం చూసుకున్నట్టయితే పెద్దలింగపురం గ్రామంలో ఉన్న పెద్ద గ్రామంలో మరి కాలువ విషయంలో దాదాపు ఏం లేదన్నా కానీ ఒక 10 గ్రామాల రైతన్నలు టెంటేసుకొని ధర్నా చేయడం జరుగుతుంది. మరి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ కాలువ పనులు అయిపోయినాయి. ఒక 2 కిలోమీటర్ వర్క్ అయిపోయింది. 2 కిలోమీటర్ల వర్క్ అనేది ఒక 2-3 కోట్లతో అయిపోతుంది. మరి ఇటు కాంగ్రెస్ చేస్తారని అటు బీఆర్ఎస్ పని చేస్తారని ఇద్దరి మధ్యలో రైతుల్ని విక్కిరిపిక్కిరి చేసి పారేస్తున్నారు. మరి ఒకసారి రైతులతో మాట్లాడదాం. నమస్తే అన్న, ఏది ఏ ఊరు మీది? మాది రామోజీపేట అన్న. సమస్య ఏంటిది? మాకు ఇప్పుడు అన్ని కరువు ఉన్నది. ఇప్పుడు మాది రామోజీపేట. ఇప్పుడు మాకు 40-50 ఎకరాల పొలం ఓన్లీ మా రామోజీపేట ఎండిపోతున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఇంకా మిగతా గ్రామాలు ఉన్నాయి, ఒక 6-7 గ్రామాలు. అంత బాగా ప్రాబ్లం అవుతుంది. నీళ్లు లేక ప్రాబ్లం అవుతుంది. కాలువని వచ్చింది. ఆ కాలువ ఇక్కడ దాకా తీస్తారంటే ఆ కాలువ ఇక్కడ మధ్యలో ఆపేసారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ దాకా తీసారు వాళ్ళు. ఇప్పుడు ఆ ప్రభుత్వం మడిపోయా. ఉన్న ప్రభుత్వం అయితే ఉన్న పదం అయితే కంటిన్యూ చేయాలి కదా. కంటిన్యూ చేస్తే మాకు కొంత లాభం అవుతుందని మేము బాధపడుతున్నాం. మీ నాయకులు ఏమంటారు? మరి మా నాయకులు ఎవరికి చెప్పినా కానీ ఇప్పుడు ఏ రోజుల నుంచి ఇక్కడ మేము ఇంత ధర్నా చేసినా ఏది చేసినా పోరాడినా కానీ ఒక్కరు కూడా ముందుకు వచ్చి మరి మీకు ఇట్లా చేస్తాం, మీకు ఇది సాయం చేస్తాం, మరి ఇట్లా చేస్తాం, లేకపోతే దాన్ని పరిష్కరిస్తాం, ఆ కాలువ క్లియర్ చేస్తాం, మీ పొలాలు వారదాడి చేస్తాం, మీకు మీ రైతన్నలకు మేము లాభం చేస్తాం అనే మాట ఒక్కరు కూడా ఇప్పటి వరకు రాలే, స్పందన రాలే. ఏ నాయకుల నోట్లకి కూడా స్పందన రాలే. పాపానికి ఎక్కడ వేసిన గొక్కడికి అక్కడనే ఉంది. మరి ఏదో గెలిపించిన పాపం మేము వాస్తవంగా మేము ఆ ప్రభుత్వం ఇదివరకు ఎప్పుడు వచ్చేది అంతేనా? ఎప్పుడో 100% మాకు ఇప్పటికెళ్ళి నీళ్ళు వచ్చిపోయేది, వచ్చేది పారేది. సత్యశావలం కేసీఆర్ చేసిండు. మరి మీ వాస్తవంగా లోకల్ సర్పంచ్ ఏమంటుండు? లోకల్ సర్పంచ్ కూడా లోకల్ సర్పంచ్ వచ్చాడు. వచ్చి ఆయన ప్రభుత్వం లేకపోయి ఇప్పుడు ప్రభుత్వం ఉన్నోళ్ళు చేయాలి. సపోర్ట్ ఎట్లా చేస్తాడు? మీకు సపోర్ట్ వాళ్ళు మంచిగా చేస్తారు. మేము కూడా మీ ఎంబడి ఉంటాం, మీరు కూడా మా ఎంబడి ఉండాలి. అందరం కలిసి కట్టుగా మాట్లాడదాం, మాట్లాడి పని చేద్దాం. ఒకసారి మనము లింగపురం ఇంకోటి విషయం ఏంటంటే మాకు ఒక నిమిషం సార్. నమస్తే సర్పంచ్ గారు. నమస్తే అండి. మీ రైతుల దగ్గరకు వచ్చినాము. కేకే లైవ్ లో మాట్లాడుతున్నాం మనము. ఇప్పుడు వీళ్ళ కష్టాలు ఇలా బాధలు ఏంది? మరి ఎమ్మెల్యే పట్టించుకుంటే ఎవరు పట్టించుకు మరి మీరు ఏం చేద్దాం అనుకుంటారు? వీళ్ళకి ఏం నాన్ చేద్దాం అనుకుంటారు? సర్పంచ్ గారు మీరైతే కొలువు లేరు, కొలువు లేకుండా పని చేస్తారు అని కూడా సమాచారం వచ్చింది, బాగా చేస్తారు. మరి ఇలా పరిస్థితి ఏంది? లాస్ట్ ఏమైతే వీళ్ళది? అవునండి, తప్పకుండా. యాక్చువల్లీ విషయం ఏంటంటే ద్వారా ఏదైతే కాళేశ్వరం నీళ్లు ఉన్నాయో, కాళేశ్వరం నీళ్ళని కేసీఆర్ గారు ఉన్నప్పుడు అక్కడ నుంచి కాళేశ్వరం నీళ్ళని మన రంగనాయక సాగర్ దగ్గర దాకా తీసుకొచ్చింది. రంగనాయక సాగర్ నుంచి ఏదైతే కాలువ ఉందో ప్యాకేజ్ 11 ద్వారా ఆ కాలువని మా ఊరుకు సమీపంలో నుండి ఒక సుమారు 2 కిలోమీటర్ల దూరం నుంచి దగ్గర దాకా తీసుకొచ్చి ఆపారు. ఆపిన తర్వాత ఏంటంటే ఇప్పుడు అప్పుడున్న గత ప్రభుత్వంలో ఏమైందంటే ఫారెస్ట్ ఆపినప్పుడు ఆ ఫారెస్ట్ క్లియరెన్స్ గురించి అని చెప్పి ఇప్పుడున్న మా గౌరవ ఎమ్మెల్యే గారు ప్రసాద్ బాలకిషన్ గారు మాట్లాడిన తర్వాత ఏమైందంటే దాన్ని తొందర స్పీడప్ చేసి వాళ్ళకి పేమెంట్ చేశారు. ఎవరైతే ఈ ఫారెస్ట్ క్లియరెన్స్ ఉందో ఫారెస్ట్ లో ల్యాండ్ ఏదో పోతుందో ఆ ల్యాండ్ కి సంబంధించిన అంశం మీద వాళ్ళకి పేమెంట్ కూడా జరిగింది. ఆ పేమెంట్ జరిగిన తరుణంలో అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత కొంతమంది ఒక 3-4 రైతులకు కొంచెం అక్కడ చెట్లు గానీ దాని తర్వాత కొంచెం ఒక ఇద్దరు మూరికి డబ్బులు రాలేదంట కదా. అవును, అదే విషయం చెప్తున్నాం. డబ్బులు రాలేదు. ఆ రాని క్రమంలో ఏం చేస్తారంటే రైతులు అక్కడ ఆపుతారు. ఆ రైతులకు తప్పకుండా వాళ్ళకు కూడా, ఎందుకంటే రైతులకు పేమెంట్ చేసి అక్కడ నుంచి వచ్చేటువంటి కాలువని పూర్తి చేయాలని చెప్పి రైతులు వాళ్ళే మద్దతు తెలిపి అక్కడ కూర్చోవడం జరిగింది. ఇప్పుడు ఎట్లా మరి? ఇప్పుడు వీళ్ళకు ముగ్గురు రైతులు డబ్బులు రాలేదని వరకు ఆపిరా, లేకపోతే కావాలని వీళ్ళ పైన రాజకీయం చేస్తురా? లేదు, తప్పకుండా. వాస్తవంగా ఏంటంటే 3 రైతులకు మాత్రం డబ్బులు రాలేదు. ఆ రాని దానికి ఏం చేసామంటే మనం కూడా సరే దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకోవాలి, ఇప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకోవాలని చెప్పి మాకన్నా రైతులు కూడా గౌరవ కలెక్టర్ గారిని కలిసిరు. కలెక్టర్ గారు కలిసి వినతి పత్రం అందజేస్తే ఒక వారం రోజులు ఆగండి, వారం రోజుల తర్వాత నీకు ఆన్సర్ చెప్తా అని చెప్పి తను కూడా పట్టించుకున్న తరుణంలో వాళ్ళు ఏం చేశారంటే సరే వాళ్ళు ఎవరి దగ్గర పోయినా, ప్రభుత్వం దగ్గర యంత్రాంగ దగ్గర పోయినా కూడా, రాజకీయ నాయకుల దగ్గర పట్టించుకుంటారని చెప్పి వాళ్ళే స్వచ్ఛందంగా అక్కడ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసి రోజుకొకటి కార్యక్రమం చేయడం జరుగుతుంది. సుమారు 5వ రోజు అనుకుంటా. ఇంకొకటి 7వ రోజు. ఒక్క నిమిషం, ఈ రోజు 7 రోజులు. అయితే ఇంకొకటి సర్పంచ్ గారు ఏమంటున్నా, ఇప్పుడు ఎమ్మెల్యే కూడా రమ్మని చెప్తే మేము రాము, మీరు ఏం చేసుకుంటారు చేసుకోరి, ఈడికి రావాలని అట్లా అంటున్నాడు. మరి అదేం నాకున్న సమాచారం ఇప్పుడు ఒక కేకే న్యూస్ ద్వారా మేము మా స్టూడియో ఎంక్వైరీ చేసిన విషయం ఏంటంటే, లింగపురం గ్రామం నుండి మేము ఎంక్వైరీ చేస్తే మొన్న ఇక్కడ రమ్మని చెప్తే మేము రాము, మీరే మా దగ్గర రావాలంటారు. మరి దానిపైన మీరు ఎట్లా ఖండిస్తారు? సార్ పైన ఒక సర్పంచ్ ఎట్లా ఖండిస్తారు? నాకున్న సమాచారం కూడా జనరల్ ఏంటంటే సరే ఒక 2 రోజుల కింద మాజీ ఎంపీపీ గారిని పంపించారట. పెద్దలింగపురం పంపించి రైతులతో మాట్లాడి మీరు ఒక 4 రైతులు తీసుకురామని చెప్పి అంటే వీళ్ళందరూ అపోజ్ చేసి మేమెందుకు వస్తారు రైతుల అక్కడికి, ఎందుకంటే రైతులు వారం రోజులకి ధర్నా చేస్తే కనీసం మాకు ఎవరు మద్దతు తెలుపడవుగా మళ్ళీ మమ్మల్ని ఇక్కడికి రమ్మంటూ మీరు అట్లా రమ్మడు కరెక్ట్ కాదు, 100% రాము, మీకే సరే మా మీద నిజంగా, ఎందుకంటే మేము ఓట్లు వేసినాం కాబట్టి మీకేమన్నా సానుకూలంగా స్పందించే ఉద్దేశం ఉంటే ఇక్కడ రావాలని చెప్పి వాళ్ళందరూ కోరారు.
కోరిన తర్వాత ఏమైందంటే కోరిన తరంలో మళ్ళా గౌరవ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మాజీ ఎంపీ గారు ఫోన్ చేసి ఈ విషయంలో ఉన్నారట. మరి మీ ఇష్టం ఉంటే రారిగా, లేకుంటే మాత్రం 6 నెలలు అయినా మీరు కరెక్టేనా సార్? మీరు ఇప్పుడు ఒక మాట, మీరు ఒక సర్పంచ్ గా మీరు ఇన్ని రోజులు చేసిర్రు, మీరు ఎన్ని రోజులు కొలువు చేసిర్రు, ఎంతో న్యాయం చేసిర్రు, పని చేసిర్రు, గ్రామంలో ఎన్నో వర్క్ చేసిర్రు. ఒక రైతులు దాదాపు ఏం లేదని ఒక 200 మంది రైతు రోడ్డు మీదకి వస్తే అది పద్ధత? మేము రావు మీరు రావాలంటే కరెక్టేనా? మీరు చేసిన వరకు కదా కరెక్టేనా? ప్రజాప్రతినిధి నేను కూడా దాన్ని ఖండిస్తున్నా. ఎందుకంటే ప్రజాప్రతినిధులు అంటూ ఎలక్షన్ల అప్పుడు మాత్రమే కాదు, ఇలాంటి సమస్యలప్పుడు కూడా రావాలని చెప్పి మా తరఫున కూడా, మా టీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా 100% ఖండిస్తున్నాం. అదే విధంగా రేపు కూడా నాకు తెలిసి ఇంతకుముందు ఆల్రెడీ గౌరవ మాజీ ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి, ఎందుకంటే నిన్న మొన్న వద్దాం అనుకున్నారు, కానీ మనమే రాజకీయం చేసి తమ్మి అవసరం లేదు, కొన్ని రోజులు వాళ్ళు చేయండి, చేసిన తర్వాత మన మద్దతు 100% చెప్తాం. దానికి సంబంధించి ఎందుకంటే మన గవర్నమెంట్ ఉన్నప్పుడు మాత్రమే మనం పేమెంట్లు చేసినాం. మిగతా 1-2 కోట్ల రూపాయల పేమెంట్ చేసి అక్కడ దాకా తీసుకుపోతే బాగుంటది. కాబట్టి తప్పకుండా రేపు వచ్చి తను కూడా ధర్నాకు మద్దతు తెలిపి రేపు పొద్దు నుంచి ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ మీరే సర్పంచ్ కావాలి కాబట్టి ఇప్పుడు మీరు కొలువులు లేకున్నా గానీ మీ పేరు బాగుంది, దగ్గరుండి ఇలా సపోర్ట్ చేయండి. రైతుల్ని ఏ రైతు కానీ రైతు బిడ్డ అందరూ బాగుండాలి సార్, మీరు సపోర్ట్ చేయండి సర్పంచ్ గారు. చాలా థ్యాంక్స్ అండి, మీ టైం ఇచ్చే చాలా థ్యాంక్స్. ఓకే, బాయ్ బాయ్. ఇది పరిస్థితి. జిత్తు సర్పంచ్ కూడా మనకు, లింగపురం గ్రామ సర్పంచ్ కూడా కొలువులో లేకున్నా గానీ మనకు ఈరోజు రెస్పాన్స్ ఇచ్చి రైతులకు మేము ఉన్నామన్నా, మేము సపోర్ట్ చేస్తాము, ఎవరు లేకుండా నడిపిస్తాము, ఎన్నుకొని నడిపిస్తాము, వాళ్ళు ఎక్కడికి పోయినా అక్కడ పోయి మేము పని చేపిస్తామని మాట్లాడుతుండ్రు. ఆ రకంగా ఇప్పుడు ఎమ్మెల్యే ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలే, ఎవరు చేయలే, కానీ గ్రామ సర్పంచ్ మాత్రము, జిత్తు సర్పంచ్ మాత్రము లైవ్ లోకి వచ్చి మాట్లాడి చాలా సంతోషం, హ్యాపీ విషయం ఇది. వీళ్ళకి న్యాయం జరగాలని మనం అనుకుంటున్నాము, ఖచ్చితంగా అవుతుంది. సర్పంచ్ కూడా మాటిచ్చిండు. 10 లైక్స్ ఏరియా. థ్యాంక్ యూ. రైతులతో చెలగాటమా, రేవంత్ రెడ్డి సార్ గారు మేము ఎంతో కష్టపడి మాకు మీరు ఏం చేసినా కొంతవరకు మాకు న్యాయం చేయరు. మేము మా కాలువలు మాకు ఇక్కడ నుంచి ఆ కాలువ పూర్తిగా క్లియర్ చేసి రైతులకు న్యాయం చేసే ప్రయత్నం చేయి సార్. మా ఎమ్మెల్యే మరి ఇప్పటి వరకు కూడా ఇప్పటికి 7 రోజుల నుంచి పోరాటం చేస్తున్నాం. మరి మీరు రైతులకు న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. మరి ఇప్పటి వరకు మాకు మీరు ఏం చెప్పలేదు, ఇంత ఇక్కడికి రాలేదు, మాకు సమాధానం కూడా చెప్పలేదు. ఎట్లైనా చేసి మీరు ఏది చేసినా న్యాయం, రైతుల పట్ల న్యాయం చేయండి. మీకు మేము కోరుకుంటున్నాం, రైతుల న్యాయం కొరకే, మిమ్మల్ని వేరే అడుగుతలేము, పైసలు అడుగుతలేము, డబ్బు అడుగుతలేము, ఏది అడుగుతలేము, మాకు న్యాయం జరగాలి. మా కాలువ పనులు క్లియర్ చేసి మాకు నీళ్లు కావాలి. నీళ్ళు అయితే రేవంత్ రెడ్డి గారు నీ దండం పెడతా సారు, మమ్మల్ని నిన్ను గెలిపించుకున్నందుకు మాకు ఇంత గోస వచ్చింది. మీరు ఎప్పుడు న్యాయం చేస్తారు, మా కాలువ ఎప్పుడు వస్తుంది, నీళ్ళు ఎప్పుడు వండుతాయి, మాకు అప్పుడు వస్తాయి, ఆ పంటలు ఎప్పుడు వండుతాయి. మీతో పాటు మీ ఎమ్మెల్యేను కూడా గెలిపించడం, ఆయన రారు, మీరు ఎవరు ఎత్తలేరు. ట్యాంకలా మా పరిస్థితి ఏంది? ఇదే మేము చేయబట్టి వాళ్ళంతా పరిచయం చేస్తున్నారు అందరూ. మీరు ఏంది ఇక్కడ? రేవంత్ రెడ్డి గారు మాకు గొల్లు ఉన్నాయి, బల్లు ఉన్నాయి, ఈ నీళ్లు లేవు, మా పరిస్థితి ఏంటిది? ఎక్కడే లేవు నీళ్లు. మీరు కాలువ కొద్దిగానే ఉంది కదా, 2-3 కోట్ల మందం, అది కూడా చేయబోతున్నారు. ఎప్పుడు చేస్తారు? మాకు చేయండి దయచేసి జరా. మా పొలాలన్నీ ఎండిపోయినాయి, పంటలు నష్టం అయిపోయినాయి. ఇప్పటి వరకు మాకు ఎక్కడికి ఆధారం లేదు. అంత ఆగమైనరు, రైతంతా ఆగం అయిపోయినరు. ఎట్లా ఇప్పుడు 8-10 రోజులు 9 రోజులు మేము చేయబట్టి 7 రోజుల ఉంది ఇదే పని చేస్తున్నాం. మీరు ఎవరు వస్తలేరు అధికారులు. మరి మా పరిస్థితి ఏంటిదో మీరు కొద్దిగా ఆలోచించి మమ్మల్ని న్యాయం చేయండి సారు. పంపించండి, ఇక్కడ పంపించి ఆయన చోటు తెప్పి